ఓం నమో వెంకటేశాయ. అచలభూతిభూషణ అతులగీతి గాయన గోవింద గోవింద. తవ భావ నిపూరితే మయి ప్రణతిర్భావమయీ భవేత్ సుభాషా. తవ భావ భరాదరే మయి ప్రతతాభాన విధాభరో నహి స్యాత్ అని గోపీమానసవాస విలాసన వంశీవాదన మాత్ర వినోదనుడైన శ్రీనివాస పరమాత్మని మనసులో భక్తిగా భావించుకుంటూ శ్రీ శుక్లవారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తున్నాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. విఘ్నాంధకార సూర్యాయ విఘ్న తాపహిమాంశవే విఘ్నాద్రిభేద వజ్రాయ విఘ్నరాజాయ తే నమః. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. శుక్రగ్రహాది సేవ్యాయ శుక్రవారేభిషేకినే శుక్రమాసే తు పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురితక్షయద్వారా శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణాధ్వర విధాయకవాక్యగీతిం వ్యాసప్రసూతశుకమౌని విక్లుప్తనీతిం హార్దే వితాన అనుసార్య విశుద్ధరీతిం కల్పం సమాహరత భాగవతం సుపీతిం. శ్రీ గురుభ్యో నమః. ఒక గోపిక శ్రీకృష్ణుడు వెళ్ళిన దారిలోనే తన మనస్సుతో బృందావనానికి వెళ్ళింది. వెళితే ఆవిడికి అక్కడ జరిగినటువంటి వ్యవహారం అంతా స్పష్టంగా గోచరించింది. ఎంత స్పష్టంగా గోచరించిందంటే, ఆయన వెళ్ళాడు, శ్రీకృష్ణుడు బృందావనంలోకి వెళ్ళాడు, కాసేపు ఆవుల్ని మేపాడు, ఆవులు మేత మేసినాయి. ఆవులు మేత మేసిన తర్వాత ఆవులకి అలాగే శ్రీకృష్ణుడికి ఇద్దరికీ కూడా దాహం వేసింది. దాహం వేస్తే ఈయన ఆవుల్ని తీసుకొచ్చి యమునా నది దగ్గర వదిలిపెట్టి కాసేపు యమునా నదిలో నీళ్లు తాగమన్నాడు. ఆ ఆవులన్నీ కూడా ఈయన చెప్పినట్టుగా విని నీళ్లు తాగినాయి. ఈయన కూడా దాహం తీర్చుకున్నాడు. దాహం తీర్చుకున్న తర్వాత ఆవుల్ని మళ్ళీ మేతకు పంపించాడు. పంపించి తాను ఆ గోవర్ధనగిరి తాలూకు సానువుల్లో ఒక బండరాయి కింద ఉన్నటువంటి చెట్టును ఎంచుకున్నాడు. ఒక పెద్ద చెట్టు, ఆ చెట్టు కింద కూర్చునేందుకు వీలుగా ఆసనంలాగా ఉపయోగించే ఒక బండరాయి, ఆ బండరాయి మీద కూర్చున్నాడు. హాయిగా కూర్చున్నాడు. కూర్చోగానే బిలబిలబిలమంటూ చుట్టూ గోపాలకులందరూ చేరారు. ఈయనేమో వాళ్ళందరినీ అలరించడానికి వేణువును బయటికి తీశాడు. వేణువును బయటికి తీసి వేణునాదం మొదలుపెట్టాడు. ఈయన వేణునాదం చేస్తూ ఉండేసరికి కాస్త వేణునాదం చేసేటప్పుడు మధ్యలో ఈయనకు అలవాటు ప్రకారం గంగా యమున సరస్వతి అని ఆవుల్ని పిలిచాడు. దాంతో ఈ గోపాలకులతో పాటు ఆవులు కూడా వచ్చి చేరినాయి. ఏ పేరుతో ఏ ఆవుల్ని పిలిచాడో ఆవులన్నీ కూడా వచ్చి చేరినాయి. వీటన్నిటికీ తోడు ఈయన వేణునాదానికి ఇటు ఆవులు అటు గోపాలకులు సంతోషపడుతూ ఉండగానే ఆయన చుట్టూ ఉండేటువంటి చెట్టు చేమ ఇదంతా కూడా పులకరించిపోయింది. పులకరించిపోయి తమ సంతోషాన్ని ఆ చెట్లు తీగలు ఇవన్నీ కూడా ప్రదర్శించినాయి. చెట్లు తీగలు సంతోషాన్ని ప్రదర్శించడం అంటే ఎలా ప్రదర్శిస్తాయి? పూలు పళ్ళు బాగా కాసి పూలు బాగా విచ్చుకునేటట్లు చేసి సంతోషిస్తాయి. తీగలైనా అంతే, చెట్లైనా అంతే. అలా అన్నీ ప్రదర్శించినాయి. ఆ వాతావరణం అంతా కూడా, ఆ చుట్టూ ఉండే వాతావరణం అంతా కూడా ఆనందమయంగా ఉంది, సంతోషమయంగా ఉంది అనే సంగతి చూసి ఆ విషయాన్ని తన యుగళంలో గుచ్చి చెప్పడానికి పూనుకుంది. అనుచరై సమనువర్ణిత వీర్య ఆదిపూరుష ఇవాచలభూతి వనచరో గిరితటేషు చరంతీ వేణునాహ్వయతి గాస్సయదాహి వనలతాస్తరవ ఆత్మని విష్ణుం వ్యంజయంత్య ఇవ పుష్పఫలాఢ్యా ప్రణతభార విటపా మధుధారా ప్రేమహృష్టతనవ ససృజుస్మా అనే యుగళంలో ఈ భావాన్ని గుచ్చింది.
అనుచరై సమనువర్ణిత వీర్య. ఇంతమంది గోపాలకులు చుట్టూ ఆయన చుట్టూ చేరితే ఊరుకోరు కదా వాళ్ళు. అబ్బా ఏం పాడుతున్నావయ్యా, అబ్బా ఏం వేణుగానమయ్యా నీది, ఎంత గొప్ప గానమయ్యా అని పొగుడుతూ ఉంటారు కదా. అలా పొగిడేటువంటి అనుచరై సమనువర్ణిత వీర్య, వాళ్ళ పొగడతలన్నీ వింటున్నాడు. పొగిడే అనుచరుల యొక్క, తన కూడా వచ్చే గోపాలకుల యొక్క పొగడతలన్నీ వింటున్నాడు. ఆదిపురుష ఇవాచల విభూతి. నిజానికి ఆయన ఆదిపురుషుడు శ్రీమన్నారాయణుడల్లే అచల విభూతి. ఏమాత్రం కదలని ఒక సంపద కలిగినవాడు, ఏమాత్రం కదలనటువంటి ఐశ్వర్యం ఉన్నవాడు. ఆయన కూడా అంతే. అనుచరై సమనువర్ణిత వీర్య. ఆయనకి అనుచరులు సనక సనందనాదులు మహానుభావులు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడూ ఆయన యొక్క గొప్పదనాన్ని గురించి, సామర్థ్యాన్ని గురించి పొగుడుతూ ఉంటారు. పొగుడుతూ ఉంటే ఆ పొగడతలను వింటూ ఉంటాడు. అదే అలవాటు ఆయనకి. అక్కడ ఉండే అలవాటు లాగానే ఇక్కడ కూడా ఈ గోపాలకులందరూ ఆయన సామర్థ్యాన్ని, శ్రీకృష్ణుడి సామర్థ్యాన్ని పొగుడుతూ ఉంటే చక్కగా వాటిని వింటున్నాడు. అనుచరై సమనువర్ణిత వీర్య ఆదిపురుష ఇవాచల విభూతి. వనచరో గిరితటేషు చరంతి వేణునాహ్వయతి గాస్సయదాహి. వనచర ఇప్పుడేమో అడవిలో తిరిగే, అడవిలో ఆవులు కాచుకునేటువంటి వేషం వేశాడు కాబట్టి వనచర. గిరితటేషు చరంతి, మనం చెప్పుకున్న స్క్రీన్ ప్లే ప్రకారం ఆవుల్ని మేతకి వదిలేశాడు కదా. ఎక్కడ మేస్తున్నాయి? గోవర్ధనగిరి సానువుల్లో వేస్తున్నాయి. గిరితటేషు చరంతి, మేస్తున్నాయి, ఏవో తిరుగుతున్నాయి, దొరికినంత మేత మేస్తున్నాయి. ఆ మేత మేస్తున్న ఆవుల్ని వేణునాహ్వయతి, వేణువుతో, వేణునాదంతో గాహ ఒక్కొక్క ఆవుని పేరు పేరున పిలుస్తున్నాడు. స యదాహి, ఎప్పుడైతే అలా పిలుస్తున్నాడో ఆయన, ఆ పిలిచిన ఆవులు అంటే శ్రీకృష్ణుడు పిలిస్తే వచ్చినటువంటి ఆవులు, ఈ ఉండేటువంటి గోపాలకులు వీళ్ళు సంతోషించడం మాట అట్లా ఉంచండి. వనలతాహ, అక్కడ ఉండేటువంటి వనలతలు, అడవిలో పెరిగేటువంటి తీగలు, ఆ తీగలు ఏ ఏ చెట్లనైతే అల్లుకుని ఉన్నాయో ఆ చెట్లు, తరవహ, ఇవన్నీ కూడా ఆత్మని విష్ణుం వ్యంజయంత్య, తమలో విష్ణువు వ్యాపకుడైనటువంటి పరమాత్మ ఉన్నాడు అనే విషయాన్ని బయటికి తెలియజేస్తూ, వ్యాపకుడైనటువంటి పరమాత్మ ఏదో ఒక రూపంతో వేణునాదం చేసి ఆ వేణునాదంతో వ్యాపకమైనటువంటి ఆనందాన్ని తమలో కూడా నింపాడు అనే విషయాన్ని బయటికి చూపిస్తూ, వ్యంజయంత్య ఇవ పుష్పఫలాఢ్య, మామూలుగా పూయవలసిన పూలు కంటే ఎక్కువ పూలు పూస్తున్నాయి, మామూలుగా ఇవ్వవలసినటువంటి పళ్ళ కంటే ఎక్కువ పళ్ళు ఇస్తున్నాయి. ఎన్ని పూలు ఎన్ని పళ్ళు అంటే ఆ బరువుకి ఆ చెట్ల కొమ్మలు, ఆ తీగల రెమ్మలు ఇవి కూడా భరించలేక, బరువుని భరించలేక ప్రణతభార విటపాహ, వంగిపోయి ఉన్నాయి. ఆ వంగిపోవటం చూస్తే ఈ చెట్లు తీగలు ఇవి కూడా ఆయనకి వంగి వంగి నమస్కారం చేస్తున్నాయేమో అన్నట్లున్నాయి. ప్రతి చెట్టు తాలూకు కొమ్మ భారంతో వంగిపోయి ఉంది. భారంతో వంగిందా లేదా అబ్బో నాలో ఇంత ఆనందాన్ని నింపినటువంటి ఆ పరమాత్మకు నమస్కారము అనే వినయంతో వంగిందా చెప్పలేము. ప్రణత భార విటపాహ మధుధారాహ, అసలు మధువుల్ని కురిపిస్తున్నాయి, మధువుల్ని అలా ధారలుగా కురిపిస్తున్నాయి చెట్లు, అలాగే తీగలు ఇవన్నీ కూడాను. ఆ చెట్టులో ఏ భాగాన్ని తుంచినా సరే తీయగా ఉందే తప్ప వేరే రుచే కనిపించడం లేదు. మధుధారాహ ప్రేమహృష్ట తనవహ, మొత్తం ఏ చెట్టుని ఏ తీగను చూసినా సరే ప్రతి చోట ఆనందం కలిగితే మనకి రోమాంచం, వెంట్రుకలు నిక్కు పొడుచుకున్నట్లుగా ప్రతి చెట్టుకి ప్రతి తీగకి కూడా చిన్న 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 చిగురుటాకులు వస్తూనే ఉన్నాయి. ఎక్కడ చూసినా చిగురుటాకులు చూస్తే చెట్టు పులకరించిపోయిందేమో అన్నట్లుంది. ప్రేమహృష్ట తనువః ససృజుస్మా, ఆ సంతోషంతో తమలోని ఆనందాన్ని భరించలేక బయటికి మధుధారలను కురిపిస్తున్నాయా అన్నట్లున్నాయి. అది శ్రీకృష్ణుడి యొక్క వేణునాద మహాత్మ్యం అని ఈ గోపిక చెప్పింది. అనుచరై సమనువర్ణిత వీర్య ఆదిపూరుష ఇవాచల విభూతి వనచరో గిరితటేషు చరంతీ వేణునాహ్వయతి గాస్సయదాహి వనలతాస్తరవ ఆత్మని విష్ణుం వ్యంజయంత్య ఇవ పుష్పఫలాఢ్యా ప్రణతభార విటపా మధుధారా ప్రేమహృష్టతనవ ససృజుస్మా అని.
ఉన్న స్క్రీన్ ప్లే ఉన్నదిన్నట్లుగా దింపలేదు ఆవిడ. ఇందులో చాలా భావాన్ని ఉంచింది. చాలా భావాన్ని ఉంచి ఒక భక్త దంపతులు ఇందులో ఉన్నారు చూసుకోండి అని చెప్పింది. భక్త దంపతులు ఉన్నారు. భక్త దంపతులు ఇటు వనలతాహ తరవహ అనే 2 పదార్థాల ద్వారా మనకు భాషించవలసినటువంటి భక్త దంపతులు. అలంకార శాస్త్ర నియమం ప్రకారం అయితే సమాసోక్తి అలంకారం అని ఒక అలంకారం, ఆ అలంకారం బలంతో రావాల్సినటువంటి భావన ఇది. తరవహ అనేదేమో ఒక పురుషుడికి ప్రతీక, లత అనేదేమో స్త్రీకి ప్రతీక. వనలతాస్తరవహ, వీళ్ళిద్దరూ ఒక దంపతులు. ఈ దంపతులు భక్తులు. ఎందుకంటే వాళ్ళ మనసులో శ్రీమన్మహావిష్ణువు ఉన్నాడు. ఆ శ్రీమన్మహావిష్ణువు మీద భక్తి వాళ్ళ మనసులో ఉంది. ఆ భక్తితో వాళ్ళు ఎప్పుడూ ఎలా ఉంటారు అంటే పుష్పఫలాఢ్య, ఏదో పూజ చేద్దామని పువ్వులు, నైవేద్యం పెడదామని పళ్ళు, వీటి కోసమే తపన పడుతూ ఉంటారు. పుష్పఫలాఢ్య ప్రణతభార విటపాహ. భక్తులు అనేవాళ్ళు ఎప్పుడు ఎవరిని చూసినా, ఏ స్థితిలో వాళ్ళని చూసినా సరే వంగి వినయంగానే ఉంటారు. వినయంతో ఉంటారు తప్ప అహంకారంతో ఉండటము ఇలాంటి పనులు వాళ్ళు చేయరు. ఎవరిని చూసినా వాళ్ళలో పరమాత్మ ఉన్నాడు అనేటువంటి అభిప్రాయం వాళ్లకు కలుగుతుంది. కాస్త వంగి దండం పెడతారు. కాబట్టి ప్రణత భార విటపాహ, కొమ్మల్లాంటి తమ చేతుల్ని వాళ్ళు నమస్కారం చేయడానికి, వినయాన్ని ప్రదర్శించడానికి వాడతారే తప్ప వేరే దానికి వాడరు. మధుధారాహ ససృజు ప్రేమహృష్టతనవ, ఎవరిని చూసినా ప్రేమగా ఉంటారు. ఎవరిని చూసినా మంచిగా మాట్లాడతారు, మధురంగా మాట్లాడతారు. అంతే తప్ప చిచిచి నువ్వు నా దేవుడి భక్తుడివి కావు, నువ్వు వేరే దేవుడి భక్తుడివి, నిన్ను చూస్తే నేను ఇంకో రకంగా ఉండాలి, నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తుంది, వాళ్ళంతా తేళ్ళు జర్లు పాకుతున్నాయి, ఇలాంటి మాటలు ఏం మాట్లాడరు. నీ దేవుడు పనికిరాని దేవుడు అనే మాటలు తిట్టరు. ఎంతసేపటికి వ్యంగ్యంగా కొంత, డైరెక్ట్గా కొంత, ఇంకో రకంగా కొంత, తెలివితేటలు కుమ్మరించి కొంత పక్క దేవుళ్ళని భక్తుల్ని తిడుతూ కూర్చోరు. వాళ్ళు మధురంగా మాట్లాడతారు. మధుధారా ససృజు, వాళ్ళకి ఎవరిని చూసినా ప్రేమే కలుగుతుంది. ఏ మనిషిని చూసినా వాళ్ళకి ఇష్టదైవమైనటువంటి ఆ శ్రీమన్మహావిష్ణువే కనిపిస్తాడు తప్ప వేరే ఇంకేమీ కనిపించవు. కాబట్టి మధుధారా ససృజుస్మ అని చూసుకోండి. ఈ సమాసోక్తి అలంకారం బలం ప్రకారం ఒక విష్ణు భక్తులైనటువంటి దంపతులు ఇందులో ఉన్నారు చూసుకోండి అనే విషయాన్ని ఆవిడ చెప్తోంది. వనలతాస్తరవ ఆత్మని విష్ణుం వ్యంజయంత్య ఇవ పుష్పఫలాఢ్యా ప్రణతభార విటపాహ మధుధారా ప్రేమహృష్టతనవ ససృజుస్మ అని. ఇంకోవైపు అసలు భక్త దంపతులను కూడా కాదు, ఈ భక్త దంపతులను దాటిపోయినటువంటి ముముక్షు దంపతులు కూడా ఇందులో ఉన్నారు చూసుకోమని కూడా చెప్తోంది. అనుచరై సమనువర్ణిత వీర్య ఆదిపూరుష ఇవాచల భూతి అని అంది కదా ఈవిడ. అనుచరై సనకాది మహాసిద్ధులు, వాళ్ళు పొగిడితే పొగడతలు వినేటువంటి ఆదిపురుషుడితో ఈయన సమానం అంటే, ఆదిపురుషుడితో సమానం అంటే ఏంటి? ఆదిపురుషుడు ఒక రూపంలో ఉంటే ఈయన శ్రీకృష్ణుడు మరొక రూపంలో ఉన్నాడు అనే కదా అర్థం. మరి అలాంటి వాడు ఏంటి, సనకాది మహర్షుల్నే అనుచరులుగా వేసుకున్నటువంటి వాడు ఈరోజు వనచరుడే అయినా సరే ఎలాంటి అనుచరులను తన చుట్టూ వేసుకుంటాడు, ఎలాంటి అనుచరులని తన చుట్టూ ఉంచుకుంటాడు ఆయన అంటే సనకాది మహర్షుల స్థాయి వాళ్ళనే కదా ఉంచుకుంటాడు. ముముక్షువులు అలాంటి వాళ్ళనే కదా ఉంచుకుంటాడు. అలాంటి వాడు సనకాది మహర్షులు ఆయన చుట్టూ ఎందుకు తిరుగుతారు అని అడిగితే సమాధానం ఏం చెప్పుకుంటాం మనము? వాళ్ళందరికీ ఆయన ఏదో వేదాంత వాక్యోపదేశం చేస్తాడు అనే కదా చెప్పుకుంటాము. చేస్తాడు కాబట్టి ఆయన చుట్టూ తిరుగుతారు. వేదాంత వాక్యోపదేశాలు, తత్వోపదేశాలు ఆయన చేయకపోతే మోక్షాన్ని కోరేటువంటి మహానుభావులు ఆయన చుట్టూ ఎందుకు తిరుగుతారు? అలాగే ఈ రూపంలో ఉండేటువంటి శ్రీకృష్ణుడి రూపంలో ఉండేటువంటి అదే పరమాత్మ వనచరుడుగా ఉన్నా, చేతిలో వేణువును పెట్టుకుని ఉన్నా, ఆయన చేసే పని మాత్రం అదే. గాస్ సమాహ్వయతి, వేరు దారులలో తాను చెప్పేటువంటి వేదాంత వాక్యాలనే చెప్తాడు. వేదాంత వాక్యాలను గురించే మాట్లాడతాడు ఆయన. వేరే చిన్న చితక మాటలు మాట్లాడు. తత్వోపదేశమే ఆయన చేస్తాడు. ఏ రూపంలో ఉన్నా తత్వోపదేశమే చేస్తాడు. కాబట్టి ఆయన చుట్టూ చేరిన వాళ్ళు ముముక్షువులే అవుతారు. ముముక్షువుల యొక్క వ్యవహారం ఎలా ఉంటుంది అంటే,
వనరతాః. వనలతాః అని ఉంది కదా, వనలతాః అన్నప్పుడు సంస్కృత భాషలో ఎక్కడైనా మరీ అవసరమైన చోట రలయోరభేద అని ఒక నియమం ఉంది. అవసరమైన చోట ప్రతి చోట మార్చేసేయకూడదు. అవసరమైన చోట ఇలాంటి చోట రలయోరభేద అని నియమం. వనలతాః బదులు వనరతాః అని పెట్టుకోవాలి. వనరతాః ఎప్పుడూ ఇళ్లలో ఇళ్ళు వాకిళ్ళు ఆస్తులు అంతస్తులు అనేటువంటి లంపటాల్లో వాటిల్లో కూరుకుపోకుండా మనం అడవికి వెళ్ళి ప్రశాంతంగా ఏ బాదరబందీ లేకుండా ఆ మోక్షం కోసం ప్రయత్నం చేసుకుందాము అని అనుకుంటారు. వనరతాః. తరవః. ఆయన చుట్టూ ఉండేటువంటి వాళ్ళందరూ సంసార తరణశీలాః. మనం ఎలాగైనా సరే ఈ సంసారాన్ని దాటిపోవాలి అనేటువంటి ఆశతోనే ఉంటారు. తరవః. ఆత్మని విష్ణుం వ్యంజయంత్యః ఇవ. తమలో తమ మనసులలో వ్యాపకుడైనటువంటి పరమాత్మ ఉన్నాడు, వ్యాపకుడైనటువంటి పరమాత్మ నిజంగానే నివాసం ఉంటున్నాడు, ఆయన ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటాడు అనే విషయాన్ని వాళ్ళు రకరకాలుగా బయటికి తెలియజేసుకుంటూ ఉంటారు. తమలో ప్రత్యక్షం అనేది ఆత్మసాక్షాత్కారం కలగకుండా ఉందని, కలుగుతోందని వాళ్ళు చెప్పుకోవాలి కదా, రకరకాల విధానాలతో చెప్పుకోవాలి కదా, అలా చెప్పుకుంటూ ఉంటారు. ఆత్మని విష్ణుం వ్యంజయంత్య. పుష్పఫలాఢ్యా. జ్ఞానం అనేటువంటి పుష్పాన్ని అందుకుంటూ ఉంటారు. జ్ఞాన ఫలమైనటువంటి జీవన్ముక్తి అనేటువంటి ఫలితాన్ని కూడా అందుకుంటూ ఉంటారు. పుష్ప ఫలాఢ్యా. జ్ఞాన పుష్ప జీవన్ముక్తి ఫలాఢ్యా. వీళ్ళు ప్రణతభార విటపాహ. ఇంత ఉన్నా సరే నిరంతరం తమ మనసులో మెదులుతూ ఉండేటువంటి ఆ పరమాత్మను తలుచుకుంటూ చేతులెత్తి మొక్కుతూనే ఉంటారు. ప్రణతభార విటపాహ. రెండు చేతులు ఎత్తి మొక్కటమే తప్ప ఆయన లోపల తలుచుకోవటం బయటికి తెలియకుండానే అసంకల్పిత ప్రతీకార చర్యగా నమస్కారం పెట్టుకుంటూ ఉండటం అని ప్రణతభార విటపాహ. అలాంటి వాళ్ళు ప్రేమహృష్ట తనవః. లోపల మెదిలేవాడు అఖండానంద స్వరూపుడైనటువంటి పరమాత్మ కదా. ఆ అఖండానంద స్వరూపుడు అయినటువంటి పరమాత్మ లోపల మెదులుతుంటే ఆ ఆనంద స్వరూపం మీద ఆ ప్రేమ సంతోషంగా మారిపోయి ఆ సంతోషానికి వాళ్ళంతా పులకరించిపోయి ప్రేమహృష్ట తనువులుగా మారి మధుధారా ససృజుస్మ. కళ్ళలోంచి ఆనంద బాష్పాలను, మధురమైనటువంటి ఆనంద బాష్పాలను వాళ్ళు వదులుతూ ఉంటారు. ఎప్పుడూ పరమాత్మను లోపల తలుచుకోవటం, రెండు చేతులు పైకెత్తి దండం పెట్టుకుని ఆనందాన్ని తట్టుకోలేక ఆనందాశ్రువులను కురిపించుకుంటూ ఉండటం అనే పని మీద ఉంటారు. అలాంటి వాడు ఈయన పరమాత్మ. ఏదో ఆవులు కాచుకుంటున్నాడు కదా అని, ఏదో చిన్న చిన్న మహత్తులు చూపిస్తున్నాడు కదా అని ఏదో అనుకోవడానికి వీల్లేదు. ఈయన సాక్షాత్తు పరమాత్మే. పరమాత్మ యొక్క ఒక రూపం ఆదిపురుషుడుగా వైకుంఠంలో ఉన్నట్లుగా, మరొక రూపం ఈ గోవర్ధనగిరి దగ్గరే చెట్టు కింద బండరాయి మీద కూర్చుని హాయిగా వేణునాదం చేస్తున్నట్లు కనిపిస్తోంది. చేస్తున్నది వేణునాదం కాదు, అది తత్వోపదేశం. అక్కడ చేసేది సనకాది సిద్ధులకు చేసేది వేదాంతోపదేశం అయితే, ఆ వేదాంతోపదేశమే ఈ వనచర రూపంలో పరమాత్మ చేస్తున్నాడు అనే విషయాన్ని కూడా లీలగా గుచ్చి చూపించారు. ఇది చెప్పడానికి సమాసోక్తి అవి ఏమక్కర్లేదు, అలంకారాలతో మనకి పని లేదు. వాళ్ళ మనసులో ఉండేటువంటి ఆ గోపిక గారి మనసులో ఉండేటువంటి స్థిరమైన భావమే ఈ అర్థానికి ప్రధానమైనటువంటి పునాది. ఆ అర్థంతో కూడా అనుచరై సమనువర్ణిత వీర్య ఆదిపూరుష ఇవాచలభూతి వనచరో గిరితటేషు చరంతీ వేణునాహ్వయతి గాస్సయదాహి వనలతాస్తరవ ఆత్మని విష్ణుం లేదా వనరతాస్తరవ ఆత్మని విష్ణుం వ్యంజయంత్య ఇవ పుష్పఫలాఢ్యా ప్రణతభార విటపా మధుధారా ప్రేమహృష్టతనవ ససృజుస్మ అని ఈ మహానుభావురాలు చెప్పింది. ఈవిడ ఈ మాట చెప్పంగానే పక్కన ఇంకో గోపిక అందుకుంది. నువ్వు ముముక్షువుల గురించి చెప్పావు, నేను ఆత్మారాములను గురించి చెప్తాను. మోక్షాన్ని అందుకున్న జీవన్ముక్తులు వాళ్ళ యొక్క స్థితిని గురించి చెప్తాను, చూసుకో. నువ్వు చుట్టూ ఆవులు, చెట్టు, చేమ వీటి గురించి చెప్పావు. నేను ఎక్కడో నీళ్ళలో తిరిగేటువంటి పక్షుల్ని దీనికి ఆనంబరంగా చేసుకుని, దీనికి ఆసరాగా చేసుకుని చెప్తాను, చూసుకో. నా భావంతో నా కృష్ణుడి గురించి నేను చెప్తాను, చూసుకో అని ఆవిడ కొత్త యుగళాన్ని మొదలుపెట్టింది. ఏమని? దర్శనీయ తిలకో వనమాలా దివ్యగంధ తులసీ మధుమత్తై
అలికులైరలఘుగీతమభీష్టమాద్రియన్ యర్హి సంధితవేణు సరసిసారసహంసవిహంగా చారుగీతహృతచేతస ఏత్యా హరిముపాసతతే యతచిత్తా హంతమీలితదృశోధృతమౌనా అని ఈవిడే యుగళని చెప్పింది. ఏమమ్మా, దర్శనీయ తిలక, ఆయన రూపాన్ని మనసులో అందరూ చూస్తున్నారు కదా, ఒకసారి ఆయన మొహం మీద ఉండే, ఆయన నుదుటున పెట్టుకునేటువంటి తిలకాన్ని గురించి ఒకసారి చూసుకోండి అందరూ. ఆయన తిలకం అందరూ, ఆయన పెట్టుకునే తిలకం అందరూ చూసి తీరవలసిన తిలకం అవునా కాదా? దర్శనీయ తిలక, పొడుగాటి నామం పెట్టుకుంటాడు. ఎక్కడి నుంచి అంటే కనుబొమ్మల మధ్య నుంచి తన పాపిటి వరకు పొడుగాటి నామం పెట్టుకుంటాడు. ఆ తిలకం చూసి తీరాలి. శ్రీకృష్ణుడు పెట్టుకునే తిలకం గురించి రకరకాల విధానాలు ఉన్నాయి, రకరకాల వర్ణనలు ఉన్నాయి. ఒక వర్ణన ప్రకారం ఆయన ఈటెని తిరగేసినట్టు పెట్టుకుంటాడు అనేటువంటి వర్ణన ఉంది. ఈటెని వైష్ణవ సిద్ధాంతం, ఒక సిద్ధాంతం ప్రకారం ఈటెని తిరగేసి పెడితే ఎలా ఉంటుందో అలా ఉండాలి అని ఉంది. కాబట్టి నాసిక మీద ఈటెని తిరగేస్తే వచ్చేటువంటి త్రికోణం రావాలి, పైకి సుదీర్ఘమైన రేఖ కేశాల వరకు రావాలి అనేటువంటి ఒక నియమం ఉంది. నాసాగ్రాత్ కేశపర్యంతం ఊర్ధ్వ పుండ్రముదాహృతం అధో భల్లాకృతియుతం కృష్ణధార్యం అతిస్ఫుటం అని ఒక విధానం ఉంది. అందరూ ఒప్పుకునేటువంటి తీరు కాకపోవచ్చు, కానీ ఇదో పద్ధతి ఉంది. ఈ పద్ధతి కాక రకరకాల పద్ధతులు ఉన్నాయి. ఏ పద్ధతిలో ఆయన నామం పెట్టుకున్నాడో కానీ, ఏ నామం పెట్టుకున్నా ఆయన తిలకం అనేది దర్శనీయ తిలకం. పోన్లే, మన నామాల గురించి వివాదం మనకెందుకు, ఆ వివాదంలో కూరుకుపోతే మనం లేవలేమో అని అనుకుంటే, దర్శనీయ తిలక చూడవలసినటువంటి పదార్థాల్లో కల్లా అతి శ్రేష్టమైన పదార్థం ఆయనే కదా. చూడవలసినటువంటి విషయాల్లో అతి శ్రేష్టమైన విషయం ఎవరు? పరమాత్మే కదా. చూడవలసిన ముఖాల్లో అతి శ్రేష్టమైన ముఖం ఆయన శ్రీకృష్ణుడి యొక్క ముఖమే కదా. కాబట్టి దర్శనీయ తిలక, చూడవలసిన వాటిల్లో చూడవలసిన శ్రేష్టమైనటువంటి వాడు ఆయన, దర్శనీయ తిలక. అందులోనూ వనమాల దివ్యగంధ తులసి మధిమత్తై అలికులైరలఘుగీతమభీష్టమాద్రియన్. నువ్వు చెప్పావు కదమ్మా, చెట్టు కింద బండరాయి మీద కూర్చున్నాడు, వేణునాదం ప్రారంభించాడు, వేణునాదం చేశాడు అని. వేణునాదంతో ఆవుల్ని పిలిస్తే ఆవులు వచ్చినాయని చెప్పావు కదమ్మా. అది ఆ వేణునాదం ప్రారంభించటానికి ముందు చిన్న సీన్ జరిగింది. ఆ సీన్ గురించి చెప్తాను విను. వేణునాదం ప్రారంభించడానికి ముందు ఈయన ఇది వనమాల వేసుకున్నాడు అనే సంగతి అందరికీ తెలుసు కదా. 5 రంగుల పువ్వులు ఆకులతో కలిపి కుట్టినటువంటి మాల వనమాల. ఈ వనమాలలో ప్రధానమైనటువంటి భాగం తులసిది అనే మాట తెలుసు కదా. వనమాల అనే పదం ఇంతకుముందు చాలాసార్లు వచ్చింది కదా. ఆ వనమాలలో దివ్య తులసి, దివ్యగంధ తులసి, చాలా గొప్ప గంధం ఉండేటువంటి, గొప్ప సుగంధం ఉండేటువంటి తులసి కూడా ఉంది కదా. వనమాలలో మిగతా పూలు ఉన్నాయి, మిగతా పూలతో పాటు చాలా గొప్ప సుగంధం ఉండేటువంటి తులసి కూడా ఉంది. ఆ తులసికి అలాగే మిగతా వనమాలలో ఉండేటువంటి పూల యొక్క వాసనకి ఆకర్షితమైపోయినాయి తుమ్మెదలు వచ్చి దాని మీద వాలిపోయినాయి, పూల మీద తులసి మీద వాలి ఆ పూలల్లో ఉండేటువంటి మధువుల్ని అలాగే తులసిలో ఉండేటువంటి మధువుని లేదా ఆ సౌరభాన్ని గ్రహించి ఆ మధువుతో వీళ్ళు ఈ తుమ్మెదలు బాగా మత్తెక్కిపోయినాయి. తులసి మధుమత్తై అలికులై. మత్తెక్కిన తర్వాత తుమ్మెదల్ని ఆపటం ఎవరి తరమూ కాదు కదా. దాంతో ఆ మత్తెక్కినటువంటి ఈ తుమ్మెదలు ఆ లఘుగీతం ఊరికే కూర్చోకుండా అవి చేసే జుమ్ అనే నాదాన్ని తారస్థాయిలో చేయటం మొదలుపెట్టినాయి. ఆ లఘుగీతం, ఆ అలఘుగీతం తుమ్మెదలు చేస్తూ ఉంటే అభీష్టం ఆద్రియన్, అదేదో తనకి ఇష్టమైనది అన్నట్లుగా దాన్ని ఆదరంగా చూస్తూ తుమ్మెదల్ని అటు ఇటు తోలకుండా తుమ్మెదల్ని శబ్దం చేయనిస్తూ ఆయన ఎర్హి సంధిత వేణు, వెంటనే వేణుగానాన్ని మొదలుపెట్టాడు. ఆ తుమ్మెదల తాలూకు స్వరంతో సమానమైనటువంటి స్వరంతో మొదలుపెట్టాడు. వివరణ చూసుకుందాము. ముందోసారి శ్లోకార్థం ముందుకెళ్దాం. అప్పుడు సరసి సారసహంసాహ, ఎక్కడో
సరస్సుల్లో అక్కడక్కడ తిరిగేటువంటి సారస పక్షులు, అలాగే హంసాహ, విహంగాహ, మిగతా పక్షులు, ఇవన్నీ కూడా చారు గీత హృత చేతసహ. ఈయన చేస్తున్నటువంటి అందమైన ఈ వేణుని గానానికి లోబడిపోయి వాటికి మనసు కరిగిపోయి ఎక్కడెక్కడి నుంచో పరిగెత్తుకుంటూ రెక్కలు అల్లలార్చుకుంటూ వచ్చేసినాయి. చారు గీత హృత చేతసహ ఏత్య హరిముపాసత. ఆ శ్రీహరి చుట్టూ కూర్చున్నాయి. ఈ గోపాలకుల సందుల్లో ఎక్కడ కూర్చున్నాయో, ఆవుల కాళ్ళ మధ్యలో ఎక్కడ కూర్చున్నాయో, ఎలా కూర్చున్నాయో తెలియదు, కానీ ఆ హరి చుట్టూ కూర్చున్నాయి. హరిముపాసత. ఉపాసత అనేది పెద్ద విషయం కాదు. గోపాలకులు కూర్చున్నారు, ఆవులు కూర్చునున్నాయి. వీటి గొప్పతనం ఏంటంటే తే యతచిత్తాహ. ఈ గోపాలకులు, ఆవులు, ఈ రెండిటికంటే కూడా మొత్తం మనస్సుని మొత్తం ఆ శ్రీహరి గానం మీదే సమర్పించేసి కూర్చున్నాయి. యతచిత్తాహ. నిజానికి అంత ఏకాగ్రత మనకు కూడా లేదు. బాధపడాలి మనం. అంత ఏకాగ్రంగా కూర్చున్నాయి. మీలిత దృశ. కళ్ళు మూసుకొని విన్నాయి. పక్షులకి ఎప్పటికప్పుడు భయం, తమని ఎవరైనా పట్టేసుకుంటారేమో అని భయం. ఆ పట్టేసుకుంటారనే భయంతో కళ్ళు తెరిచి ఇటు చూసుకుంటూ ఉంటాయి. అలా పట్టించుకోవట్లేదు, పట్టుకున్నారన్నట్టుగా మీలిత దృశ, కళ్ళు మూసుకుని ఆ గాన మాధుర్యాన్ని అనుభవిస్తున్నాయి. ధృత మౌనాహ. పక్షులు ఎప్పుడూ కిలకిలా రావాలి చేస్తూ కూర్చోవాలి. శబ్దం చేయటం అనేది వాటి యొక్క సహజ స్వభావం. ఆ శబ్దాలని చేయటం లేదు. ఈ వేణుగానం తాలూకు శబ్దానికి విఘ్నం కలిగించటం లేదు. ధృత మౌనాహ. ఏదో మౌనవ్రతం పాటిస్తున్నట్లుగా ఈ పక్షులన్నీ చుట్టూ చేరి అలా గానమాధుర్యాన్ని అనుభవిస్తున్నాయి. ఏదో ఉపాసకులు పరమాత్మ చుట్టూ చేరి ఏదో ఉపాసన చేస్తున్నట్లుగా కూర్చున్నాయి. హరిముపాసతతే యతచిత్తాః హంత మీలిత దృశ ధృతమౌనాః. దర్శనీయ తిలకో వనమాలా దివ్యగంధ తులసీ మధుమత్తైః అలికులై అలఘుగీతమభీష్టమాద్రియన్ యర్హి సంధిత వేణుః సరసి సారస విహంగాః చారుగీత హృత చేతస ఏత్య హరిముపాసతతే యతచిత్తాః హంత మీలిత దృశ ధృతమౌనాః అని ఈ గోపిక తన యుగళాన్ని చెప్పి. దర్శనీయ తిలక, చాలా చూడదగ్గ తిలకాన్ని ధరించాడు. చూడదగ్గ వాటిల్లో అతి శ్రేష్టమైన వాడు చెప్పక్కర్లేదు. వనమాలా దివ్యగంధ తులసీ మధుమత్తై. వనమాలలో రకరకాల పూలుంటే ఆ పూల కంటే కూడా దివ్యమైన గంధం కలిగినటువంటి తులసి తాలూకు సౌరభానికి ఈ తొమ్మిదలన్నీ పరిగెత్తుకొచ్చినాయి అనే మాట చెప్పింది. నిజానికి పూల వాసన కంటే తులసి వాసన మనకు తెలిసి గొప్పగా ఏముండదు. తులసి వాసన మందంగా ఉంటుంది. మిగతా పూల వాసన కొంచెం పెద్దదిగా ఉంటుంది. కానీ తులసి వాసన తెలియటానికి ఒక అధ్యయనం ప్రకారం కొంత యోగ్యత కావాలి. తులసి గంధం అనేది ప్రాకృతమైనటువంటి మనలాంటి వాళ్ళకి తెలిసే తులసి గంధం చాలా తక్కువ స్థాయి తులసి గంధం. కొంచెం సాధనలో పై స్థాయికి వెళ్ళిన వాళ్ళు, విష్ణు భక్తి ఎక్కువగా ఉన్నవాళ్ళు అయితే గనక వాళ్ళకి తెలిసే తులసి గంధం ఇంకొంచెం పెద్ద స్థాయిలో ఉండాలి. అసలు వీటన్నిటితో సంబంధం లేకుండా అసలు భగవంతుడి యొక్క శరీరం మీదకు చేరగలిగినటువంటి, భగవంతుడికి సంబంధించిన ఏదో ఒక రూపానికి చేరగలిగినటువంటి తులసి తాలూకు అదృష్టం చాలా హెచ్చుగా ఉండాలి. ఆ తులసి యొక్క గంధం కూడా దివ్యంగానే ఉండాలి, అలౌకికంగానే ఉండాలి. ఆ అలౌకికమైనటువంటి తులసి తాలూకు గంధాన్ని భక్తితో ఆస్వాదించగలగాలి. భక్తితో ఆస్వాదించలేకపోతే పరమాత్మ యొక్క దృష్టితోనైనా ఆస్వాదించగలగాలి. పరమాత్మకు మాత్రమే ఆ తులసి యొక్క అసలు సిసలు దివ్యగంధం తెలియాలి. మిగతా వాళ్ళకి ఆ పరమాత్మ మీద భక్తితో తెలియాలి. కాబట్టి మనకి ఏమైనా తులసి తాలూకు గంధం అందంగానే తెలుస్తోంది, కొంచెం ఎక్కువగా ప్రస్ఫుటంగా తెలియటం లేదు అంటే లోపం మన భక్తిలోనే ఉంది అని అనుకోవాలి. అందుకనే జాగ్రత్తగా ఆవిడ వనమాల దివ్యగంధ తులసి మధుమత్తై, వనమాలోత్తమ అని అనలేదు, ఉత్తమ గంధం అని అనలేదు, దివ్యగంధం. కొంచెం అప్రాకృతంగా, అంటే మనలాంటి వాళ్ళు కాక భక్తి ఎక్కువగా ఉన్న వాళ్లకు తెలిసేటువంటి దివ్యగంధం అది అని చెప్పింది. ఈ 9 సామాన్యమైన 9 సామాన్యమైన 9 కావు కదా. మిగతా పూల మీదకి, మిగతా వాటి మీదకి వెళ్లకుండా పరమాత్మ యొక్క రూపం మీదకు చేరినటువంటి పూల మీదకి, ఆ తులసి మీదకి వచ్చిన 9 కదా. కాబట్టి మనకంటే పై స్థాయిలో ఉండే 9 ఇవి. ఆ పై స్థాయిలో ఉండేటువంటి యోగ్యమైన 9కి ఆ వాసన అందింది.
ఆ వాసన అందటం మాత్రమే కాదు, అందులో ఉండేటువంటి మధువు కూడా అందింది. ఆ మధువుకి అవి మత్తెక్కిపోయి ఉన్నాయి. మధుమత్తై. అవి మత్తెక్కితే మాత్రం ఎవరి మాట వినవు, గుంకారం చేస్తూనే ఉంటాయి, గుమ్మని జుమ్మని నాదం చేస్తున్నాయి. అప్పటికి ఈయన ఎర్హి సంధిత వేణువు, వేణువు ఇలా పట్టుకుని ఏ రాగం పాడాలి, ఏ స్వరంతో మొదలు పెట్టాలి, గ్రహస్వరం ఏంటి, అదేంటి ఇదేంటి అని విచారణలో ఉన్నాడు. ఏం మొదలు పెట్టాలి అంటే ఆయనకి ఒక తీరులో చూసుకుంటే, మన వాళ్ళు సంగీతం వాళ్ళు పక్కనే తంబూర పెట్టుకుంటారు కదా శృతి కోసమని, జమ్మని ఒక నాదం సాపాసా వినిపించడానికి. శృతి అంటే తంబూరైనా పెట్టచ్చు, శృతి బాక్స్ ఎలక్ట్రానిక్ అయినా పెట్టుకోవచ్చు కదా. అలా శృతిలాగా ఇవి జుమ్మని నాదం చేసినాయి. ఇవి ఏ శృతిలో నాదం చేసినాయో సరే ఈ శృతిలో మొదలు పెడదాము అని అనుకుని, ఏ శృతిలో మొదలు పెట్టాలనే సందేహం వచ్చినప్పుడు ఆ శృతిలో ఆయన మొదలుపెట్టాడు. ఇది శృతి అనే సంగతి పక్కన పెట్టేస్తే, ఏది గ్రహస్వరం, ఏ స్వరంతో మొదలు పెట్టాలి అంటే, ఈ 9 ఏ స్వరంతో నాదం చేస్తున్నాయో, గట్టిగా బిగ్గరగా నాదం చేస్తున్నాయో, పోన్లే ఈ స్వరంతోనే మొదలుపెట్టేసి ఈ స్వరంతోనే గానాన్ని పూర్తి చేసేద్దాము అని అనుకున్నాడు. అనుకుని అలికులై అలఘుగీతం అభీష్టం, నాకు కావాల్సిందే ఈ 9 పాడుతున్నాయి అని అనుకున్నాడు. అందువలన ఆదరంగా 9 మీద ప్రేమతో, నా మీద వాలిన 9 కదా, నా మీద వాలిన భక్తులు, నా మీద వాలిన 9 సమానమే కదా అని అనుకుని ఆదరంగా వాటి యొక్క శబ్దాన్ని కూడా ఆయన అంగీకరించి ఆ స్వరంతో వేణునాదాన్ని ప్రారంభించాడు. ఆయన ఏ ప్రాణిని, ఏ జీవుణ్ణి వద్దనుకోడు, ఎవరిని కాదనుకోడు. తన మీద వాలిన ప్రతి ఒక్కళ్ళని చాలా సంతోషంగా స్వీకరిస్తాడు, ఆదరంగా అంగీకరిస్తాడు అని చెప్పింది. ఎర్హి సంధిత వేణు. అప్పుడు ఈ సరసి సారస విహంగా చారు గీత హృత చేతస ఏత్య హరిముపాసత తే యతచిత్తా హంత మీలిత దృశ ధృతమౌనా. ఈ పక్షులు సారసాహ, హంసాహ, విహంగాహ ఇవన్నీ వచ్చి హరి చుట్టూ కూర్చున్నాయి అంటే కేవలం ఏవో పక్షులు వచ్చాయి కూర్చున్నాయని అనుకునేరు. ఆ పక్షుల్లాంటి మహామహా ఆత్మారాములు కూడా వచ్చి ఆయన దగ్గర కూర్చున్నారు. ఆత్మారాములు అంటే వాళ్ళకి వేరే బాహ్యమైన సాధనం సంతోషానికి అక్కర్లేదు, ఆత్మస్వరూపానందం అందిపోయింది, జీవన్ముక్తులు వారు. అలాంటి వారు ఆత్మారామ. వాళ్ళు హంసల్లాంటి వాళ్ళు, మనుషుల్లో హంసల్లాంటి వాళ్ళు. మనుషులు భూమి మీద నడిచే వాళ్ళైతే వాళ్ళు విహంగా ఆకాశంలో గాలిలో నడిచేటువంటి స్థాయి వాళ్ళు. మనం మామూలుగా భూమి మీద నడిచే వాళ్ళమైతే వాళ్ళు ఆకాశంలో తిరిగే స్థాయి వాళ్ళు, మనకంటే చాలా పై ఎత్తున ఉన్నవాళ్ళు. అలాంటి వాళ్ళు కూడా ఏత్య ఆయన దగ్గరికి వచ్చేశారు. చారుగీత హృత చేతస ఏత్య, ఆయన చుట్టూ కూర్చుని హరిముపాసతతే. ఎన్ని ఉపాసనలు చేస్తే ఈ ఆత్మారామ స్థితి అనేది అందింది. అందువల్ల ఆ ఉపాసన సంస్కారంతో హరి చుట్టూ కూర్చుని ఉపాసన చేస్తున్నట్టుగా ఉన్నారు. యతచిత్తాహ, వాళ్ళు అసలు మనసులో వేరే విషయాన్ని రానివ్వరు కూడాను, ఎందుకంటే ఆత్మారాములు అనుకున్నాం కదా. మీలిత దృశ, అసలు వాళ్ళకి ఏ ఇంద్రియంతోనూ పని చేయించవలసిన అవసరం లేదు. మీలిత దృశ, ఇంద్రియాలన్నింటినీ ఎప్పుడో కట్టేశారు. ధృత మౌనాహ, వాళ్ళు నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడితే ఒట్టు, నోరు తెరవరు, మాట్లాడరు. మౌనంగా ఆ అంతఃసారాన్ని, అంతరానందాన్ని, అఖండానందాన్ని, ఆత్మస్వరూపానందాన్ని అనుభవిస్తున్నట్లుగా, ఆ అనుభవించడానికి వీలుగా ఈ పరమాత్మ నాదం చేస్తున్నట్లుగా అక్కడ కూర్చుని ఉన్నారు. ఆత్మారాముల గురించి నేను చెప్తున్నాను వినవమ్మ. నిజానికి ఈ ఆత్మారామ స్థితి మనకు అందలేదు, అంతా మనం బాధపడాల్సిన పరిస్థితిలోనే ఉన్నాము. మనం ఏదో ఆయన గురించి ఆలోచిస్తున్నాము, ఆయన ఎటు వెళుతున్నాడు, ఏం చేస్తున్నాడు అని మనసుకు తోస్తోంది, ఇంతవరకు ఉంది. కానీ ఈ ఆత్మారాములు అందుకున్న స్థాయిని మాత్రం మనం అందుకోలేకపోతున్నాము, బాధపడవలసిందే. ఆ ఆత్మారాములు కూడా మన శ్రీకృష్ణుడు చుట్టూ ఆయన వేణునాదం చేస్తున్నప్పుడు కూర్చున్నట్లుగా ఉంది అని ఈ మహానుభావురాలు వాకృచ్చింది. దర్శనీయ తిలకో వనమాల దివ్యగంధ తులసీ మధుమత్తై అలికులైరలఘుగీతమభీష్టమాద్రియన్ ఎర్హి సంధిత వేణు సరసి సారస హంస విహంగా చారుగీత హృతచేతస ఏత్య హరిముపాసతతే యతచిత్తా హంత మీలిత దృశో
ధృతమౌనా అని ఈ మహానుభావురాలు అంది. దాంతో ఇంకొక గోపికకి కొంచెం మనసుకి కష్టం వేసింది. ఏమమ్మా మీరు, మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం, మీరు ఎవరి గురించి చెప్తున్నారు? మనమేమో శ్రీకృష్ణుడి గురించి మాట్లాడుతున్నాము, మీరేమో ముముక్షువులు ఇలా ఉన్నారంటున్నారు, లేదా ఆత్మారాములు ఇలా ఉన్నారు, యోగులు ఇలా ఉన్నారంటున్నారు. అదేమిటమ్మా, మనకేంటి అవసరము? మనం శ్రీకృష్ణుడి గురించి మాట్లాడుకోవాలి. నేను శ్రీకృష్ణుడు పరమాత్మ, ఆయన గురించి ఆయన గురించి మాత్రమే మాట్లాడతాను, చూసుకోండి, ఆయన గురించే చెప్తాను వినండి అని ఆవిడ తన యుగలాన్ని మొదలుపెట్టింది. ఏమని? సహబల స్రగవతంస విలాస సానుషు క్షితిభృతో వ్రజదేవ్య హర్షయన్ యర్హి వేణురవేణ జాత హర్ష ఉపరంభతి విశ్వం మహదతిక్రమణ శంకితచేతా మందమందమనుగర్జతి మేఘ సుహృదమభ్యవర్షత్ సుమనోభి ఛాయయా చ విదధత్ వ్రతపత్రం అని. స్క్రీన్ ప్లే మీరు చెప్పిందే ఉంచుకోండమ్మా. ఏమిటి, ఆయన మిట్ట మధ్యాహ్నం ఆవులతో నీళ్లు తాగించి ఈయన కూడా చెట్టు కింద బండరాయి మీద కూర్చున్నాడు, అదే సీన్ ఉంచుకోండి, ఏం బాధలేదు. అప్పుడు ఏం జరిగింది అంటే, సహబలహ, మీరు ఇందాక మిస్ అయ్యారు, మిగతా గోపాలకులు ఉన్నారని చెప్పారు కానీ బలరాముడు అక్కడ ఉన్నాడనే సంగతి చెప్పలేదు మీరిద్దరూ. నేను చూశాను, బలరాముడు కూడా అక్కడే ఉన్నాడు. సహబలహ, మీరు ఆయన ఆ పువ్వు పెట్టుకున్నాడు, ఆ మాల వేసుకున్నాడు, ఈ తిలకం పెట్టుకున్నాడని చెప్పారే కానీ ఆయన చెవులకి ఏ పూలు చుట్టుకున్నాడు, నెత్తి మీద ఏ కిరీటం పెట్టుకున్నాడు అని చెప్పలేదు మీరు. స్రగవతంస విలాస, నేను చూశాను, ఆయన 2 మాలల్ని చెవులకి ఆభరణంగా వేసుకున్నాడు. చెవులకి సన్నటి పూలతో ఆభరణాలలాగా చుట్టుకుని చెవులకి దిగేసుకోవటం అనేది ఆ కాలంలో ఒక స్టైల్. చెవుల దగ్గరికి చెవుల మీదుగా కనిపించేటట్టుగా పూలు పెట్టుకుంటారు కదా, ఆ పూలు పెట్టుకోవటం అనేది ఉంది. అది చెవుల మీద ఉండవలసిన పూలు, అది మగ ఆడ తేడా లేకుండా ఇద్దరూ చెవుల్లో పూలు పెట్టుకుని తీరవలసిందే అనే రోజులు ఉండేవి. ఆ రోజుల్లో ఆ స్టైల్లో భాగంగా ఇంకా ఒక్క పువ్వు పెట్టుకుంటే ఏమొస్తుంది అని సన్నటి సంపెంగ పూలు లాంటివి, చిన్న చిన్న పూలు లేదా పొగడు పూలు లాంటివి ఇలాంటివి తీసుకుని ఒక మాలగా, చిన్న మాలగా కుట్టుకుని ఆ మాలని చెవులకి దిగేసుకోవటం అనేది ఉండేది. ఈయన చెవుల 2 చెవుల మీద ఈ మాలలు ఉన్నాయి. స్రక్ అవతంస విలాస, దాంతో చాలా చాలా అందంగా ఉన్నాడు ఆయన, చాలా అందంగా ఉన్నాడు ఆ శ్రీకృష్ణుడు. స్రగవతంస విలాస. అంతేకాదు ఈరోజు ఏం చేశాడంటే, స్రగవతంస విలాస, ముక్తాహారాలు అంటే ముత్యాల పేరులు, వాటితో చేసినటువంటి తలపాగాన్ని పెట్టుకొచ్చాడు. ఈరోజు విశేషంగా అలా పెట్టుకొచ్చాడు. నల్లటి శరీరం మీద తెల్లటి ముత్యాల కిరీటం. స్రగవతంస విలాస, నల్లటి దాని మీద తెల్లది అంటే చక్కగా కాంట్రాస్ట్ బాగా కనిపిస్తుంది కదా, బాగా అందంగా కనిపిస్తోంది. స్రగవతంస విలాస. సానుషు క్షితిభృత వ్రజదేవ్య, ఆయన క్షితిభృత ఆ గోవర్ధనగిరి తాలూకు సానుషు బండరాయి మీద కూర్చున్నాడు. ఒక్కొక్కప్పుడు ఒక్కో బండరాయి మీద కూర్చుంటాడు, ఇంకోప్పుడు ఇంకో బండరాయి మీద కూర్చుంటాడు. ఏ బండరాయి మీద కూర్చున్నా ఒకటే ఆయన అందం ఆయనదే. సానుషు క్షితిభృత వ్రజదేవ్య, ఓ గోపికల్లారా జాగ్రత్తగా వినండి. హర్షయన్ విశ్వం, ప్రపంచాన్ని సంతోషపెట్టగలిగినటువంటి జగన్మోహనమైన వేణుగానాన్ని ఆయన చేయగలడు. ఎర్హి వేణురవేణ, ఆయన గనక వేణునాదం చేస్తే ప్రపంచమే సంతోషపడగలదు. అసలు వేణుగానంతో సంబంధం లేకుండా కూడా ఆయన ప్రపంచాన్ని సంతోషపెట్టగలడు. ఎందుకు? జాతహర్ష, ఆయన ఆనంద స్వరూపుడు. ఆనందం అనేది ఎప్పుడూ ఆయనలో పొంగుతూనే ఉంటుంది, ఉప్పొంగుతూనే ఉంటుంది. ఉప్పొంగేటువంటి ఆనంద స్వరూపుడైనటువంటి ఆయన అందరినీ ఆనంద పెట్టగలడు. ఆనందపరిచేటువంటి ఆయన ఎర్హి వేణురవేణ ఉపరంభతి, తన వేణువుని తన నాదంతో ఎప్పుడైతే నింపుతూ ఉంటాడో అప్పుడు ఏం జరుగుతుందంటే, పైన మబ్బులు ఈయన్ని దాటి వెళితే తప్పైపోతుంది. మహదతిక్రమణ శంకిత చేత, పైన మబ్బులు ఏదో ఆకాశాన్ని వెళుతూ ఉన్న వాటిలో పెద్ద మబ్బు, తెలివైన మబ్బు, నల్లటి మబ్బు, ఆ మబ్బు కాస్త ఆగిపోయింది, ఉన్నదనంటే ఆగిపోయింది. ఎందుకు?
పెద్ద ఆయన్ని దాటిపోవటం అనేది తప్పు. మహదతిక్రమణ శంకిత చేతాహ. పెద్ద ఆయన కూర్చునున్నాడు, శ్రీకృష్ణుడు పరమాత్మ, ఆయన కూర్చుని ఉండగా మనం ఆయన్ని దాటి ఎలా పోతాము? పెద్దవాళ్ళు ఎవరైనా దారిలో కనిపిస్తే ఫాస్ట్గా ఆయన్ని దాటిపోవటం అనేది ఏం మర్యాద? పెద్దవాళ్ళు ఎవరైనా కనిపిస్తే వాళ్ళ ముందు లడలడా వాగుతూ ఉండటము, లేదా వాళ్ళ ముందు ఇకలు పక్కపక్కలు సాగిస్తూ ఉండటము ఏం మర్యాద అది? పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని అవమానపరిచేటట్లుగా, వాళ్ళ ఉనికిని గుర్తించనట్లుగా ఉండటం అనేది ఏం మర్యాద? అలాంటి తప్పులు మనం చేయడానికి మనమేనా మనుషులమా అని అనుకుని ఆ మబ్బు మహదతిక్రమణ శంకిత చేతాహ, పెద్ద ఆయన్ని దాటకూడదు అని అనుకుందో అన్నట్లుగా అక్కడ ఆగిపోయింది. మహదతిక్రమణ శంకిత చేతాహ. కాకపోతే ఈయన వేణునాదం చేస్తున్నాడు కదా, వేణునాదంలో ఉన్నట్టుండి కొంచెం హెచ్చు స్వరాలు, తక్కువ స్వరాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా, అవి వస్తే మాత్రం పాపం ఆపుకోలేకపోయింది మేఘం. ఏంటి ఇది? నా గర్జనకు దగ్గరగా ఉండేటువంటి శబ్దం అని అనుకుని తాను కూడా తాళం వేస్తున్నట్లుగా మందమందం అనుగర్జతి మేఘ. తాను కూడా మందంగా, మరి ఎక్కువ శబ్దం అయితే ఆగిపోతుంది, అందువల్ల ఎక్కువ శబ్దం చేయకుండా మందంగా కొద్దిగా గర్జన చేస్తుంది. కొద్దిగా తన ఉరుము శబ్దాన్ని కొద్దిగా విడిచిపెడుతోంది. మందమందం అనుగర్జతి మేఘ. ఇది కాక సుహృదం అభ్యవర్షత్. తన స్నేహితుడు, తానున్నట్టుగా ఆయన కూడా నల్లగా ఉన్నాడు కదా, అందువల్ల సుహృదం అభ్యవర్షత్. తన స్నేహితుణ్ణి తన సుమనోభి పూలలాంటి తన చిరు జల్లులతో ఆయనకి అభిషేకం కూడా చేస్తుంది పైనుంచి. సుహృదం అభ్యవర్షత్ సుమనోభి. ఇది కాక ఇది మధ్యాహ్నం పూట కదా, ఇదంతా ఖాళీగా ఉండేటువంటి వ్యవహారం. లేదా పగటిపూట కదా, పగటిపూట ఎండగా ఉంటుంది కదా, ఆ ఎండ పడకుండా ఛాయయాచ విదధత్ ప్రతపత్రం. తన నీడతో ఆయనకి గొడుగులాగా ఏర్పాటు కూడా చేస్తోంది. ఆయన చెట్టు కింద ఉంటే ఉన్నాడు, చెట్టు కింద నీడ కంటే కూడా తన గొడుగు అనేది ఎక్కువ పెడితే ఇంకొంచెం చల్లగా ఉంటాడు కదా, ఇంకొంచెం హాయిగా ఉంటాడు కదా. పోనీ చెట్టు కింద లేకుండా ఎక్కడైనా విడిగా బండరాయి మీద కూర్చుంటే అది తన పనే కదా, తన స్నేహితుడు కదా, తనలాంటి వాడు కదా. అందువల్ల ఛాయయాచ విదధత్ ప్రతపత్రం. ఆ గొడుగులాగా ఆయన మీద ఎండ పడకుండా ఛాయ అనేది ఏర్పాటు చేస్తోంది, నీడని ఏర్పాటు చేస్తోంది అని ఈ మహానుభావురాలు చెప్పింది. సహబలహ, బలరాముడితో కలిసి ఉన్నాడు, ఏమీ డౌట్ లేదు. శిరగ అవతంస విలాస, ఆయన కర్ణాభరణాలు ఉన్నాయి, నెత్తి మీద ముత్యాలమాలతో కూడినటువంటి ఇది కూడా ఉంది, తలపాగా కూడా ఉంది. నల్లటి శరీరం మీద ఆ ముత్యాల తలపాగా చూస్తే ఈయన నల్లటి శరీరం మబ్బులాగా ఉందనుకుంటే ఆ మబ్బు చుట్టూ చేరినటువంటి కొంగల్లాగా ఉన్నాయి. మబ్బు చుట్టూ కొంగలు ఎక్కడ చేరుతాయి అంటే ఆకాశంలో ఎగురుతూ కొన్నిసార్లు చేరుతాయి, ఇంకొన్నిసార్లు పైనుంచి గనక ఒకసారి చూస్తే ఒక నీళ్లలో గనక మబ్బు తాలూకు ప్రతిబింబం ఏర్పడితే ఆ ప్రతిబింబం చుట్టూ నీళ్లలో నుంచున్నటువంటి ఈ కొంగలు మబ్బు చుట్టూ చేరిన కొంగల్లాగా అందంగా కనిపిస్తాయి, మనం చూడగలగాలంతేను. అలాగే శ్రీకృష్ణుడు అనేటువంటి మబ్బు పైన కొంగల్లాగా ఈ ముత్యాల పేర్లు అమరి ఉన్నాయి. క్షితిభృత సానుషు, అక్కడక్కడ నీళ్లల్లో బండరాళ్ళు ఉన్నట్లుగా, నీళ్లల్లో ప్రతిబింబించినటువంటి మేఘం పక్కన బండరాళ్ళు ఉన్నట్లుగా బండరాళ్ళు కూడా ఉన్నాయి. ఈయన కూర్చున్న బండరాళ్ళు ఉండనే ఉన్నాయి. బండరాయి మీద ఈయన కూర్చున్నాడు అంటే నీళ్ళలో ప్రతిబింబించినటువంటి మబ్బుల పక్కన బండరాళ్ళు ఉన్నట్లున్నాయి. వ్రజదేవ్య, ఎక్కడో మీరు గోకులంలో కూర్చుని ఇక్కడే శ్రీకృష్ణుడిని చూడడానికి అలవాటు పడిపోయారు. నేను నా మనస్సుతో ఆయన ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, కింద నుంచి పైనుంచి ఏ వైపు నుంచి అయినా సరే ఆయన ఎలా కనిపిస్తాడు అనే విషయాన్ని చూడటాన్ని అలవాటు చేసుకున్నాను. అలాంటి దాన్ని నేను వ్రజదేవ్య. నిజం చెప్పాలంటే ఈ మబ్బు గిబ్బు ఇది కాదు, ఆయన నిజమైన అఖండానంద స్వరూపుడు. జాత హర్ష, ఎప్పుడూ తనలోని ఆనందం ఉబుకుతూనే ఉంటుంది. జాత హర్ష, ఎప్పుడూ ఆనందం ఉంటూనే ఉంటుంది. అఖండానంద స్వరూపుడు ఆ పరమాత్మ. అఖండానంద స్వరూపుడు అయితేనే సహ హర్షయన్ విశ్వం శక్నోతి. అఖండానంద స్వరూపుడు అయితేనే ఆయన మిగతా వాళ్ళని ఆనందపరచగలడు. యో హ్యన్యాన్ ఆనందయతి సహ ప్రచురానంద స్వరూప ఇది ప్రసిద్ధం అని శంకరాచార్యుల వారి వాక్యం.
ఎవరైతే ఇంకొకరిని ఆనంద పెడుతూ ఉంటారో వాళ్ళకి ఆనందం లేదు అని చెప్పలేము. వాళ్ళు ఆనందం తమలో బాగా ఉంటేనే ఇతరులను ఆనందపరచగలరు. తమలో ఆనందం లేని వాళ్ళు మిగతా వాళ్ళని ఆనందపరచలేరు. ఏడుస్తూ నవ్విస్తాడు ఇలాంటి మాటలేవి పెద్దగా చెల్లే మాటలు కావు. ఇది ఆనందానికి సంబంధించిన, నవ్వుతో సంబంధం లేనటువంటి ఆనందానికి సంబంధించిన వ్యవహారం ఇది. తమలో ఆనందం ఉంటేనే తమ ఆనందాన్ని మిగతా వాళ్ళకి పంచగలరు. ఆనంద స్వరూపుడైనటువంటి పరమాత్మ, ఆనందపూర్ణుడైనటువంటి పరమాత్మ తనలోని ఆనందాన్ని మిగతా వాటికి పంచగలడు. కాబట్టి జాతహర్ష హర్షయన్, ఆయన ఆనంద స్వరూపుడు కాబట్టే ఆయన ఆనందాన్ని మనకంతా పంచగలుగుతున్నాడు. హర్షయన్, అందులో హర్షయన్ అంటే ఆయన ఆనందాన్ని మనకి ఎలా పంచుతాడు? ఆయనలో ఆనందం పరిపూర్ణంగా ఉంది, మనం అందుకోవడానికి సిద్ధంగా లేకపోతే ఎలా పంచుతాడు అంటే పంచుకోవడానికి ఈ అవతారాలను ఎంచుకున్నాడు ఆయన. ఈ అవతారంలో, శ్రీకృష్ణ అవతారంలో వేణుగానం అనేదాన్ని ఉపాయంగా మలుచుకుని ఆ వేణుగానం చేసి ఆ వేణుగానం వినిపించి దాంతో కొంత సంతోషాన్ని పంచడం అనే ప్రయత్నాన్ని చేస్తున్నాడు ఆయన. ఉపరంభతి వేణురవేణ, తనలో ఉండే ఆనందాన్ని మనందరికీ పంచడానికి ఈ వేణుగానం చేయటం అనే దాన్ని ఆసరాగా పెట్టుకుని దానికోసం ప్రారంభిస్తున్నాడు. ఆయన ఆనందాన్ని మనకు పంచుతూ ఉంటే ఆయన ఆనందాన్ని పంచడం అనే దాన్ని మనం గుర్తించకపోయినా పైన ఉండేటువంటి మబ్బు గుర్తించింది. మబ్బు అనేది అచేతనం అని అనుకుంటే ఆ మబ్బులో నిబిడంగా ఉండేటువంటి ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలు గుర్తించుకున్నారు, లేదా మబ్బు దేవుడు అని ఆయన గుర్తించి ఈయన నాకు స్నేహితుడు అని అనుకున్నాడు. ఈయన సుహృత్. ఎలాంటి సుహృత్? ఏదో నల్లగా ఉన్నాడు అని సరదాగా చెప్పుకున్నాము. నల్లగా ఉన్నాడు కాదు, తనలాగానే అందరికీ మంచి చేసే ఉద్దేశంతో ఉన్నాడు. మబ్బు ఏం చేస్తుంది? అందరికీ మంచి చేస్తుంది. ఎలా మంచి చేస్తుంది అంటే నీళ్ళు ఇచ్చి వాళ్ళకు కావలసినటువంటి చల్లదనాన్ని ఇచ్చి మంచి చేస్తుంది. వాళ్ళకు ఉండేటువంటి తాపాన్ని పోగొడుతుంది, వాళ్ళకు కావాల్సిన ఆహారాన్ని, కడుపు నింపే వ్యవహారాన్ని చూస్తుంది. అలాగే శ్రీకృష్ణుడు కూడా జనాలకు కావాల్సినటువంటి తాపాలని పోగొడతాడు, అలాగే వాళ్ళ కడుపు నింపేటువంటి లౌకికమైనటువంటి కోరికలను కూడా తీరుస్తాడు. రెండు రకాలుగాను ఉపకరిస్తాడు. కాబట్టి ఈ అంశంతో తనకు స్నేహితుడు అని ఆయన మబ్బు అనుకున్నాడు. పుల్లింగ ప్రయోగం చేసుకుందాం. సుహృత్. కానీ తన సామర్థ్యం ఎంత, ఆయన సామర్థ్యం ఎంత, తాను చేసే ప్రయోజనం ఎంత, ఆయన ఇచ్చే ప్రయోజనం ఎంత అని చూస్తే అబ్బో నాకంటే ఈయన చాలా గొప్పవాడు అని కూడా నిర్ణయించుకున్నాడు. స్నేహితుడే అయినా తనకంటే గొప్పవాడని నమ్ముకోవచ్చు. స్నేహితుడైనంత మాత్రాన నువ్వు నాకంటే తక్కువ వాడివి, నీచమైన వాడివి అని చూడవలసిన అవసరం లేదు. మనకంటే గొప్పవాడితో స్నేహం చేసుకోవచ్చు, వాళ్ళ గొప్పదనాలని గుర్తుంచుకుంటూనే ఉండవచ్చు. అలాగే ఈ మబ్బు కూడా మహత్వాన్ని గుర్తించి, శ్రీకృష్ణుడి యొక్క మహత్వాన్ని గుర్తించి అమ్మో ఈయన్ని దాటికి వెళ్ళకూడదు, మహదతిక్రమణ శంకిత చేతాహ అని అనుకుని సరే ఈయన నాలాంటి వాడే మబ్బులాగానే ఉన్నాడు, ఈయన కూడా నల్లగా ఉండటం కాకుండా నా చుట్టూ కొంగలు చేరినట్లుగా ఈయన మీద కూడా ముత్యాల పేరులు ఉన్నాయి, ఈయన కూడా గర్జన చేస్తున్నాడు, గర్జన అంటే వేణురవాన్ని చేస్తున్నాడు, మరి నేనే తక్కువైపోయాను, నేనే చేయటం లేదు అది అని అనుకున్నప్పుడల్లా మందమందం అనుగర్జతి మేఘ, స్నేహితుడితో కాస్తంత పోలిక ఉండటానికి తాను కూడా అక్కడక్కడ గర్జన చేస్తున్నాడు. ఎలాంటి గర్జన? ఆ వేణునాదానికి భంగం లేకుండా, అతిక్రమణం కాకూడదు కదా, అందువల్ల వేణునాదానికి భంగం లేకుండా అది ఎంతవరకు వెళుతుందో అంతవరకు గర్జన చేస్తున్నాడు. మందమందం అనుగర్జతి మేఘ. ఆయన స్నేహితుడు కాబట్టి అభ్యవర్షత్ సుమనోభి, చిరుజల్లులు కురిపించి, తనకు చేతనైంది అదే కదా, తనకు చేతనైంది ఏంటి? నీళ్లు ఎలాగోలా ఇవ్వటం. ఆ నీళ్లు ఇప్పటికప్పుడు ధారలుగా కురిపించడం అనేది సరి అయిన పద్ధతి కాదు. ఇది వర్షాకాలం కాదు, వర్షాకాలం దాటిపోయింది అనుకున్నాము, చిన్న మబ్బు లాంటి మబ్బు ఇది. అందువల్ల సుమనోభి ఒక చిరుజల్లులు మాత్రమే కురిపించి ఆ చిరుజల్లులతో అబ్బా చాలా బాగుంది అని అనిపించేలాగా చేసి సుహృదం అభ్యవర్షత్ సుమనోభి, నా స్నేహితుడిని నేను పుష్పవృష్టితో గౌరవించుకున్నాను అని సంతోషపడ్డాడు. ఛాయయాచ విదధత్ ప్రతపత్రం, నేను చేయగలిగిన ఇంకొక సేవ ఏంటి అంటే తాపం కలిగించకుండా మబ్బుని అడ్డుపడగలను అని కదా. కాబట్టి ఆ ప్రతపత్రం అనే పని పూర్తి చేసుకున్నాడు. నీడను కూడా అందించుకున్నాడు. నీడను అందించుకుని ఛాయయాచ విదధత్ ప్రతపత్రం అనే తీరులో మబ్బు చేసుకున్నాడు. ఆ మబ్బు చేసేటువంటి సేవలకి ప్రస్తుతానికి పెద్దగా విశేషమేం లేదు, కానీ
మబ్బుతో కూడా సేవలు అందుకునేటువంటి పరమాత్మ యొక్క స్వరూపానికి విశేషం ఉంది. పరమాత్మ యొక్క స్వరూపం ఇతరానంద ప్రదాతృ స్వరూపం, తాను ఆనంద స్వరూపంగా ఉంటూ ఇతరులకు ఆనందాన్ని ఇచ్చేటువంటి స్వభావం, మబ్బులాంటి స్వభావం. మబ్బు ఎలాగైతే ఏమీ కోరుకోకుండా కేవలం తనలో ఉన్న నీటిని ఇతరులకు అందిస్తుందో అలాగే ఇతరులకు ఆనందాన్ని అందించేటువంటి స్వభావం. ఎలాంటి స్వభావం అంటే ఆనందాన్ని అందుకోవటానికి సిద్ధంగా లేని వాళ్లకు కూడా ఆనందాన్ని అందించేందుకు ఏదో ఒక ప్రయత్నాన్ని నిరంతరం చేసేటువంటి స్వభావం. ఆ స్వభావం దాన్ని గుర్తించుకోవాలమ్మా, దాన్ని మనం కనిపెట్టాలమ్మా, దాని గురించి మాట్లాడుకోవాలమ్మా. అంతే తప్ప ఈ ఆత్మారాములు ముముక్షులు వీళ్ళ గురించి మనకెందుకు అని ఈ మహానుభావురాలు అంది. సహబల స్రగవతంస విలాస సానుషు క్షితిభృతో వ్రజదేవ్య హర్షయన్ యర్హి వేణు రవేణ జాత హర్ష ఉపరంభతి విశ్వం మహదతిక్రమణ శంకితచేతా మందమందమనుగర్జతి మేఘ సుహృదమభ్యవర్షత్ సుమనోభి ఛాయయాచ విదధత్ ప్రతపత్రం అని ఈ మహానుభావురాలు అంటారు. నిజానికి ఇంకా చాలా చెప్పుకోవాలి. ఎన్ని మాటలు చెప్పుకున్నా సరే ఈ ముగ్గురు చెప్పిన వాక్యాలని సరిగ్గా వ్యాఖ్యానం చేసుకోవటం అనేది సాధ్యపడదు. ఎన్నెన్ని వాక్యాలని ఉతైనం గోపా అదృశన్నదృశన్నుదహార్య ఉతైనం విశ్వాభూతాన్ని సదృష్టో మృడయాతిన అనేటువంటి వాక్యాన్ని, ఇలాంటి ఎన్నో వాక్యాలు లెక్కలేనన్ని వాక్యాలని వీళ్ళు విడమరిచి వ్యాఖ్యానం చేసి చూపించారు, విడమరిచి చెప్పారు. చిన్న చిన్న మాటల్లో, ఏదో అలంకారాలుగా కనిపించేలాగా ఉండే మాటల్లో చాలా వివరంగా చెప్పారు. పరమాత్మ స్వరూపాన్ని కళ్ళకు కట్టినట్లు చెప్పారు. శ్రీకృష్ణ స్వరూపాన్ని చెప్పడంలో ఆశ్చర్యమేం లేదు. వాళ్ళకు ఉండేటువంటి భక్తి, ఆ శ్రీకృష్ణ స్వరూపం మీద వాళ్ళకు ఉండేటువంటి అనురక్తి స్వరూపాన్ని చెప్పనిస్తుంది. కానీ దాన్ని మించినటువంటి పరమాత్మ తత్వాన్ని కళ్ళకు కట్టినట్లు చెప్పారు. ముముక్షువులు ఆయన దగ్గరికి ఎలా ఉంటారు, ముముక్షు వ్యవహారం ఎలా ఉంటుంది, ఆత్మారాముల యొక్క వ్యవహారం ఎలా ఉంటుంది, అసలు పరమాత్మగా ఆయన యొక్క వ్యవహార శైలి ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఈ 3 యుగళాల్లో కళ్ళకు కట్టినట్టు చాలా వివరంగా చెప్పారు. ఈ 3 యుగళాలని మనసులో ఉంచుకోవటం అనేది చాలా 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 అవసరము. మనం గనక ముముక్షులం అవ్వాలని అనుకుంటే మన వ్యవహార శైలి ఎలా ఉండాలి, మనం ఆత్మారాములమైనా సరే ఎలా ఉండాలి, దానికి తగ్గట్లుగా పరమాత్మ వ్యవహార శైలిని మనం ఎలా గుర్తించాలి అనే విషయానికి చాలా దిక్సూచిగా ఉండేటువంటి యుగళాలు ఇవి. వీటిని మనం జాగ్రత్తగా మనసులో ఉంచుకునే ప్రయత్నం చేద్దాం. ఉంచుకుని ఇలాంటి అఖండానంద స్వరూపుడైనటువంటి పరమాత్మ మనలో కూడా ఆనందాన్ని పొంగేటట్లు చేయాలి, పరిపూర్ణమైన ఆనందాన్ని మనం అందుకునేటట్లు చేయాలి అని ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థన తప్ప మనం చేయగలిగింది ఏం లేదు. అలాంటి ప్రార్థనతో ఆ గోపీమానసవాస విలాసన వంశీవాదన మాత్ర వినోదనుడైనటువంటి ఆ పరమాత్మకు ఒక నమస్కారం పెట్టుకుని ఈ రోజుకి ఈ గోపీయుగళ గీత అధ్యయన కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాము. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.